నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ చరణౌ శరణౌ ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వరుడు కాళ్ళొచ్చి నిలుచున్న చతుర్వేద రూపం, కళ్ళు విచ్చి చూస్తున్న కలియుగ వైకుంఠ దీపం, ఆ కొండల కోనేటి రాయుడు రతనాలు పొదుగుకున్న ఆదిమరుషుల తపోరాశి, దివి నుండి భువికి దిగి భక్తుల్ని తరింప చేస్తున్న తిరుమల నిత్యవాసి, ఆ శ్రీనివాసుని తమ కళ్ల ముందే ఇళ్ల ముందే ప్రతిష్ఠించుకుని అర్చించుకుంటున్న క్రమంలో రూపుదిద్దుకున్న సుందర సురశిల్ప మందిరమే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బొల్లారంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ దివ్యాలయ విశేషాల్ని తెలుసుకుందాం. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పర్వతాలు యుగ యుగాలుగా తమ గుండెలలో దాచుకున్న నవరత్న గుప్త నిధిని భక్తుల సన్నిధిగా నిలిపినట్లు సప్తగిరీశుడు ఎక్కడ వెలసినా వెలిగిపోతుంటాడు. భక్తుల నయన కమలాలు ఆయనకు దండలై శోభిస్తాయి, శరణార్థుల దండాలు ఆయనకు ముడుపుల్లా లాభిస్తాయి. శ్రీనివాసుడు ఆపద మొక్కుల్ని చెల్లించుకుంటాడు, ఆ సంపదల్ని కారుమేఘమై ఆర్తులైన భక్తులపై వర్షిస్తూ ఉంటాడు. సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలుగా వెలసిన 3 ద్వారాల గుండా బొల్లారం ఆలయంలోకి భక్తులు ప్రవేశిస్తుంటారు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. యుగానికొక దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కలియుగానికి శ్రీ వెంకటేశ్వరుడు యుగదైవం. దూరభారాలు వ్యయ ప్రయాసలు లేకుండా ముంగిటే భక్తుల కొంగు బంగారమై పరిఢవిల్లుతుండే ఆయా దేవతల్ని భక్తులు తమ ఆవాస ప్రదేశాల్లో ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆశయ సిద్ధితో ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంత బొల్లారం గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు సందర్శనీయంగా నిర్మితమైంది. శ్రీ వెంకటేశ్వరుని ఆలయ ముఖమంటపం మీద శ్వేతవర్ణ గోపురాలు ఏక కలశ ప్రతిష్ఠితంగా కానవస్తాయి. దేవీ దేవతల ప్రతిమలు ఈ విమాన గోపురాల మీద కానవస్తాయి. ప్రవేశ మంటపం పై భాగంలో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ ఘట్టంలో శ్రీ వెంకటేశ్వరుడు, పద్మవాసిని అమ్మవారు, బ్రహ్మ మహేశ్వరులు, సరస్వతి, పార్వతి, నారదాది దేవతలు దర్శనమిస్తారు. మంటపం పైన అంతర్వర్తులుగా శ్రీ వెంకటేశ్వరుడు, ప్రక్కన లక్ష్మీదేవి, ఇంకోవైపు మత్స్యావతారంతో పాటు దశావతార మూర్తులు కానవస్తాయి.
లోనికి ప్రవేశించగానే ఆలయ ప్రథమ ప్రవేశ ద్వారం పైభాగాన విలాసంగా ఆసీనుడైన శ్రీ వెంకటేశ్వరునికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువుతీరి భక్తులకు ఆశీర్వాదపూర్వక స్వాగతాలు పలుకుతూ ఉంటారు. పడికట్లు నిర్మించిన 3 ప్రవేశ ద్వారాల గుండా భక్తులు లోనికి ప్రవేశిస్తూ ఉంటారు. లోహ కవచ ధ్వజస్తంభానికి శ్రీవారి పదముద్రలతో అలరారే బలిపీఠానికి నమస్కరించి సందర్శకులు శ్రీ వెంకటేశ్వరుని సుందర విగ్రహాన్ని కనులారా దర్శించాలని గర్భాలయం వైపు సాగిపోతారు.